భద్రాచలం అండి. ఈ రోజు అయితే మనకి చాలా మన రెగ్యులర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ట్యాన్ పౌడర్ అండి. అదే అండి మన తెలుగులో సున్నిపిండి. ఇన్ని సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ సమ్మర్ నేను ఇది అనేది వీడియో సెండ్ చేస్తున్నాను. అప్పుడు యూట్యూబ్ నాకు ఇంత ఫామ్లో లేదు కాబట్టి ఓన్లీ నా స్టేటస్ నా కాంటాక్ట్స్ మెంబర్స్ వరకే తెలిసింది. ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే నేను ప్రతిదీ ఎంత క్వాంటిటీ ఎంత అనేది క్లియర్ వీడియో అనేది సెండ్ చేస్తున్నానండి. సో ఇన్ని సంవత్సరాలు అయితే దీన్ని కొంచెం నేను సీక్రెట్ చేశాను, క్లియర్గా అన్ని క్వాంటిటీ ప్రకారం అయితే చెప్పలేదు. బట్ ఇప్పుడు ఇంత ఓపిక్గా తయారు చేసుకునే సీన్ అయితే ఎవరికి ఉండదని చెప్పి నేనైతే రివ్యూ చేస్తున్నాను. సో ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు, కొంచెం ఓపిక్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కటి నేను చెప్తున్నానండి. చాలా సింపుల్గా కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు నవ్వేడేస్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ డార్క్ సర్కిల్స్, చిన్న పిల్లలకు కూడా మెడ మొత్తం నల్లగా అయిపోయి మనం ఎన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, బయట పార్లర్కి వెళ్ళో ఇంకొక ట్రీట్మెంటో టైం స్పెండ్ చేసి ఆ ట్రీట్మెంట్కి డబ్బులు పోసి తీసుకొని వస్తున్నాము. అదంతా కాకుండా చక్కగా ఓపిక్గా ఇంట్లో మీరు తయారు చేసుకున్నాము. ఓకే, తయారు చేసుకునే అంత టైం లేదు, మేము జాబ్ హోల్డర్స్ మీ ఇంట్లో కుదరట్లేదు అనుకుంటే సేల్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నీడలో ఆరబెట్టి మాత్రమే తయారు చేస్తారు. అమ్మ సంవత్సరం మొత్తం కష్టపడితే మనకి ట్యాన్ పౌడర్ అనేది వస్తుంది. మా మదర్ ఎవ్రీ ఇయర్ తయారు చేస్తారండి. మా ముగ్గురు అక్క చెల్లెలకి మా పిల్లలకి హ్యాపీగా మేము సోప్స్తో క్రీమ్స్తో పని లేకుండా చక్కగా యూజ్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఈవెన్ మన వాష్రూమ్స్ కూడా స్మెల్ చాలా బాగుంటుందండి. అంత ట్యాన్ పౌడరు వట్టివేరు స్మెల్ చాలా బాగుంటుంది. ఆర్గానిక్గా హోమ్ మేడ్ ఇలాంటివి ఎంకరేజ్ చేద్దాము, వాడదాము. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. క్లియర్గా నేనేమైనా మిస్ అవుతానేమో అని చెప్పి నోట్ చేసుకున్నాను మీకోసం. చాలా సింపుల్గా మెయిన్ వరకే నేను నోట్ చేసి క్లియర్గా చెప్తున్నానండి. కేజీకి వచ్చి ఒక్కొక్క ఐటెం 100 గ్రాములు. సో ఇందులో ఇంతకుముందు నేను విడిగా డ్రై ఆకులు అలాంటివి వీడియో ఇచ్చి పెట్టానండి లాస్ట్ టైము. ఇప్పుడైతే ఏ సీజన్కి ఆ సీజన్, అంటే మనకి గులాబీలు ఒక సీజన్లో దొరుకుతాయి, బంతిపూలు ఒక సీజన్లో, చామంతులు ఒక సీజన్లో, అలా ఓన్లీ సీజనల్ ఫ్లవర్స్ అలా ఉంటాయి కదా. ఆ టైంలో ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో నీడలోనే ఆరబెట్టాలండి. ఎండలో అసలు ఆరబెట్టొద్దు. నీడలోనే ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ నీడలో ఆరబెట్టి వాటిని ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసేసేసి ఇలా స్టోర్ చేసేసుకుంటారు. సో మా మదర్ అయితే ఎవ్రీ ఇయర్ ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో అన్నీ ఇలా స్టోర్ చేసేసుకుంటారు. నేను ఇప్పుడు లిస్ట్ క్లియర్గా చదువుతాను, కొంచెం ఓపిక్గా నోట్ చేసుకొని ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చక్కగా తయారు చేసుకోండి. లేదు అని అంటే సేల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. 100 గ్రామ్స్ నుంచి ½ కేజీ, పావు కేజీ, కేజీ. చాలా మందికి తెలుసు ఎంతమంది ఏంజిల్స్లో ట్యాన్ పౌడర్ వాడుతున్నారండి, ఎంతమంది కలర్ వచ్చారు. మ్యారేజ్ ఫిక్స్ అయిన ఆ పిల్లలకైతే చక్కగా ట్యాన్ అంతా క్లీన్ అయిపోయి భలే గ్లోయింగ్గా స్కిన్ అయితే చాలా బాగుంటుంది. వాడిన వాళ్ళందరూ ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. కింద మీ మెసేజ్లో మిగిలిన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఏమేమి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసలు. మెయిన్ మనం తీసుకునే ఐటమ్ వచ్చేసి పెసలు. కేజీ పెసలకి దీంట్లో తులసి ఆకులండి. ప్రతి ఒక్కటి నేను చెప్పే ప్రతి ఒక్కటి 10 గ్రామ్స్ అనేది యాడ్ చేయాలి. తులసి ఆకుల పొడి, మందార. సో మనం కేజీ పెసలు తీసుకుంటే 100 గ్రాములు అండి. గులాబీ రేకుల పొడి అయినా తులసి అయినా ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ మొత్తం 100 గ్రాములు. ఇంతకు ముందు అయితే ఈ కస్తూరి పసుపు కొమ్ములు తెప్పించి విజయవాడ నుంచి కొమ్ములు తెప్పించి అవి ఆరబెట్టి మిల్లు పట్టించేవాళ్ళు. సో ఇప్పుడు అమ్మకి ఓపిక ఉండట్లేదు, కొంచెం చేత కావట్లేదు. అందుకని నేనైతే మెయిన్ ఆయుర్వేద షాప్ నుంచి మనకి ప్యూర్గా నమ్మకంగా దొరికే షాప్స్ నుంచి అయితే ఇలా ప్యాకెట్స్ కొన్ని అయితే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఇలా ప్యాకెట్స్ అయితే తెప్పించాను. సో ఇది వచ్చేసి తుంగగడ్డలు, కస్తూరి పసుపు, వట్టివేరు పొడి, గద్ద కచ్చూరాల పొడి, ఇంకా ఇవన్నీ అమ్మ తయారు చేసినాయండి. లిస్ట్ చెప్తున్నాను. తులసి ఆకులు కేజీ పెసలకి 100 గ్రాములు. మీరు ఒక కేజీ పౌడర్ చేసుకుంటే ఈజీగా ఇద్దరు వాడితే 6 మంత్స్ కంపల్సరీగా వస్తుందండి. ఒక 3 కేజీస్ తీసుకుంటే ఇయర్ మొత్తం హ్యాపీగా మార్నింగ్ ఈవినింగ్ చేసిన ఇయర్ మొత్తం వాడుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరు తయారు చేసుకోవడానికే ప్రిఫర్ చేసుకోండి. లేదు కుదరట్లేదు అని అంటే కాంటాక్ట్ అవుతే సేల్స్ ఉన్నాయండి. ½ కేజీ, కేజీ, 100 గ్రామ్స్ ఎలా కావాలి అన్న శాంపుల్ ట్రై చేయడానికి కూడా ప్యాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే తులసి అండి, మందార లిస్ట్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మ్యాక్సిమం తయారు చేసుకోవడానికే చూడండి. తులసి, మందార, వేపాకు, మారేడాకు, గులాబీ రేకులు అయితే మనకి బెంగళూరు సెంటు గులాబీ వస్తుంది. అవి చాలా బాగా పనిచేస్తాయి. నాటు గులాబీలు ఉంటే ఇంకా హ్యాపీ, నాటు ఇంకా మంచిది. ఉలవలు, మెంతులు, పెసలు,
వట్టివేరు. ఈ వట్టివేరు అనేది చాలా పౌడర్ చేయడం చాలా రిస్క్, అందుకని నేను అది ఈ ప్యాకెటే తెప్పించేసేసాను. వట్టివేరు అనేది తుంగగడ్డలు, గరిక, తుంగగడ్డలు కూడా, తుంగగడ్డలు, వట్టివేరు, కస్తూరి పసుపు నేను ఇవి ఆయుర్వేద షాప్ నుంచి తెప్పించాను. అమ్మ తయారు చేసిన వరకు అయితే ఇక్కడ లిస్ట్లో ఉన్నాయి. గరిక గడ్డి అండి, మనం వినాయకుడికి పెడతాం కదా, మంచి ఫ్రెష్ గరికని చక్కగా నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో అసలు పెట్టద్దు, నీడలోనే ఆరబెట్టాలండి. అంటే మనకి గరిక మనకి నీడలో ఆరడానికి ఎంత టైం పడుతుందండి. మళ్ళీ అది డస్ట్ పట్టకుండా క్లీన్ చేసుకుంటూ చక్కగా మొత్తం నీడలో ఆరబెట్టుకొని పౌడర్ చేయాలి. మెయిన్ రోడ్ అయ్యేసరికి అసలు వెహికల్స్ సౌండ్ అట్లా లేదు. బంతి పూల పొడి అండి, చామంతి పూలు, గంధ ఖర్జూరాలు, కస్తూరి పసుపు, నేరేడి ఆకు, గిన్నెకాయలు అంటారు కదా, నేరేడి ఆకు, ఇంకా వచ్చేసి కమలా తొక్కలు, ఆరెంజ్ పీల్స్, నిమ్మ తొక్కలు అయితే 5 గ్రామ్స్ చాలండి కేజీకి. నిమ్మ తొక్కలు ఎక్కువ వేయొద్దు, 5 గ్రామ్స్ కేజీకి చాలు. సో ఇవన్నీ కూడా మెయిన్ క్వాంటిటీ ముఖ్యము. ఒకటి నిమ్మకాయ 100 గ్రాములు ఉందని అది 100 గ్రాములు, గులాబీ రేకులు ఒక 5 గ్రాములు దొరికాయని 5 గ్రాములు, అలా అస్సలు చేయొద్దు. ప్రతిదీ కూడా కేజీకి క్వాంటిటీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. కేజీ పెసలకి ఖచ్చితంగా 100 గ్రాములు ప్రతిదీ కూడా పడాలి. ఏది తగ్గినా కూడా మనకి రిజల్ట్లో ఖచ్చితంగా తేడా వస్తుంది. ఎందుకంటే సున్నిపిండి ఐటెంలో ఇంతకు ముందు మనం దగ్గర 35 రకాలు యాడ్ చేసాము. ఇప్పుడు కొన్ని అయితే అసలు దొరకట్లేదు. అలా కట్ చేస్తూ మెయిన్గా వచ్చేసి ఒక 20 ఐటమ్స్ అయితే మెయిన్గా మనం తీసుకున్నాము. అంటే పిగ్మెంటేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కాజెస్కి సంబంధించి మనం అవి పోగొట్టడానికి అయితే పనిచేసే అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఫస్ట్ నేను ఒక బ్యూటీషియన్ అండి. ఇప్పుడు చాలామందికి బొటెక్ స్వప్నగానే తెలుసు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యూటీషియన్ అండి. మా కోర్స్లో సర్టిఫికేట్ నాలెడ్జ్తో ఏదైతే మెన్షన్ చేశారో అవి అయితే 50 రకాలు ఉన్నాయండి. 15 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము చేస్తున్నాము. స్టార్టింగ్ మాకు అన్నీ దొరికాయి, కానీ ఇప్పుడైతే చాలా వరకు అసలు ఆ పేర్లు కూడా తెలియదు అంటున్నారు షాప్లో అడుగుతుంటే. సో ఇప్పుడైతే మెయిన్ మనకి కావాల్సిన వరకు అయితే క్లియర్గా 20 ఐటమ్స్ సింపుల్గా లిస్ట్ అయితే నేను ఇచ్చేసాను. సో అన్నీ కూడా ఓపిక ఉంటే చేసుకోండి, లేదు అని అంటే కాంటాక్ట్ అవ్వండి. మెయిన్ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్కి, నెక్ బ్లాక్నెస్కి చాలామంది సఫర్ అవుతున్నారు. ఎన్నో ప్రోడక్ట్స్ బయట తీసుకుంటున్నాం కదా, అవన్నీ వదిలేసేయండి. ఆర్గానిక్గా మన పూర్వీకుల నుంచి వస్తున్న సున్నిపిండి అనేది వాడండి. శాంపుల్ ప్యాక్ తీసుకోండి, మీకు రిజల్ట్ బాగుంటేనే మళ్ళీ కేజీ అనేది తీసుకోండి. కేజీ ప్యాకెట్ వచ్చేసి 1500 కాస్ట్ అయితే పడుతుందండి. ఎందుకంటే 1500 కాస్ట్ చూడకండి, దీని వెనక ఎంత చాకరీ ఉంది. నాకు ఈ ప్యాకెట్స్ ఇవి తెప్పించడానికి 15,000 అయిందండి. చిన్న ప్యాకెట్, అమ్మ తయారు చేసేవి కాకుండా నేను బయట కొన్నాయి 15,000 అయినాయి. సో మేము ఎవ్రీ ఇయర్ 40 కేజీస్ తయారు చేస్తే నాకు సమ్మర్ అయిపోయేలోపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాకు రెడీ అయ్యేలోపు 40 కేజీలు మొత్తం క్లోజ్ అయిపోతుంది. అంత బాగా రిజల్ట్ ఉంటుంది. వాడేవాళ్ళు ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర తీసుకొని ట్యాన్ రిమూవ్ చేసుకొని మంచిగా కలర్ వచ్చిన వాళ్ళైతే యూట్యూబ్లో ఒక మెసేజ్ చేయండి, మేము వాడాము అనేది. మీ ఫీడ్బ్యాకే మిగిలిన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. అన్ని సైజుల్లో అయితే ప్యాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే క్లియర్ డీటెయిల్ వీడియో ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో మీకు బాగా బ్లాక్నెస్, ట్యాన్ పిగ్మెంటేషన్ అలా ఉన్న వాళ్ళైతే ఒక డ్రాప్ నిమ్మరసం వేసుకొని రోజ్ వాటర్లో, ఆయిల్ స్కిన్ వాళ్ళైతే చక్కగా కాచి చల్లార్చిన పాలల్లో కలుపుకొని ప్యాక్ లాగా వేసుకోవచ్చండి. నార్మల్ స్కిన్ వాళ్ళైతే రోజ్ వాటర్లో కలిపి వేసుకోవచ్చు. ఇవన్నీ ఓపిక లేదండి, మాకు అంత టైం ఉండదు, స్నానం చేసే టైం కూడా ఉండదు, 2 నిమిషాల్లో చేస్తామనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక డబ్బా వాష్రూమ్లో పెట్టేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని సున్నిపిండి లాగా వాడేయండి. కానీ ట్యాన్ పౌడర్ లాగా ఒక 10 మినిట్స్ ప్యాక్ లాగా వేసుకొని చేస్తే మనకి తొందరగా రిజల్ట్ వస్తుంది. సున్నిపిండి లాగా అప్పటికప్పుడు రుద్ది చేస్తే ఒక రిజల్ట్ ఉంటుంది. మీకు ఫాస్ట్ రిజల్ట్ కావాలంటే ఫస్ట్ 10 డేస్ అయితే కొంచెం ఓపిక్గా ట్యాన్ ప్యాక్ లాగా వేసుకొని చేయండి. మిల్క్లో అయితే మనకి ఇంకా తొందరగా రిజల్ట్, ఇంకా ట్యాన్ అనేది క్లీన్గా పోయి వైట్నింగ్ బాగా తెలుస్తుంది. సో మీ స్కిన్ అనేది ఫ్రెష్గా గ్లోగా చేసుకోండి. న్యాచురల్ అందాన్ని బయటికి తీసుకురండి, ఆర్టిఫిషియల్వి వద్దు. ఆర్గానిక్ సున్నిపిండి అనేది అమ్మ చేతి సున్నిపిండి, పద్మ బాత్ పౌడర్ అండి. మా మదర్ పేరు పద్మ, సో అమ్మ పేరు మీదే నేను పద్మ బాత్ పౌడర్ అనేది స్టిక్కర్స్ కూడా లేబుల్ వేయించాను. ఎవరికి కావాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. అన్నీ హోమ్ మేడే. సో కొన్నవి కూడా నేను కంప్లీట్గా ఆర్గానిక్ షాప్లో, ఆయుర్వేదిక్ షాప్లో చూసి మాకు ఫస్ట్ నుంచి ఇచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే తెప్పించాను. ఈ షాప్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తానండి, కాంటాక్ట్ అవ్వండి. తయారు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ నుంచే తెప్పించాను. ఆయుర్వేద షాపు నెంబర్ కూడా నేను పెడతాను.
సో మీకు వాళ్ళ దగ్గర కూడా అన్నీ దొరుకుతాయి. నేను ఇచ్చిన లిస్ట్ ప్రకారం మీకు ఏదైనా లేకపోయినా కూడా షాప్లో మీరు నెంబర్ తీసుకొని తయారు చేసుకోండి. మ్యాక్సిమం తయారు చేసుకోవడానికే ఎంకరేజ్ చేస్తున్నాను. కుదరదు అన్న వాళ్ళు కొనుక్కోండి. సో 9640421888 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.